ఇంటింటి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రపు లెక్కల ఆధారంగా సిఫారసులు 3 కేటగిరీలుగా 59 ఉపకులాల విభజన క్రిమీలేయర్ సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదికపై సర్వత్రా విమర్శలు రేవంత్ సర్కార్ తీరుపై దళిత సంఘాల నిప్పులు సిఫారసుల అమలును వ్యతిరేకిస్తున్నాం బిఎంఐ మొదటి నుంచి వర్గీకరణకు మద్దతిచ్చాం కేటీఆర్ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ గ్రూప్ 1 15 కులాలు భావూరి బెడా బుర్గా జలగం ఏంది అంటే చాచటి డక్కల్ ఇక రకరకాలుగా కూడా ఉంటాయి జంగలి ఈ రకరకాలుగా ఇందులో గ్రూప్ 1కు సంబంధించి 15 కులాలు గ్రూప్ 2కు సంబంధించి 18 కులాలు మొత్తానికి ఇక్కడ 9% సంబంధించి చూసాం ఇక గ్రూప్ 3కి సంబంధించి ఆది ఆంధ్ర ఆది ద్రావిడ ఆర్ఏ మహాలా ఇవికి సంబంధించి 26 కులాలు ఉన్నాయి సో మొత్తానికి ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఇదొకటి కూడా అయిపోయింది ఇప్పుడు లక్ష డప్పులతోని పూర్తి స్థాయిలో మీరు ఒకసారి చూడుర్రి ఇంటింటికి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ పంచాయతీ ఒకటి ఇక్కడ బీసీ వర్గీకరణ పంచాయతీ తెలంగాణలో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండొద్దు రాజకీయమైన ఇది ఎప్పుడు ఒకటి బగ అని మండాలే లేకపోతే మండియాలే మండేటట్టు చేయాలి ఇవే జరుగుతున్నాయి రాజకీయాలు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇద్దామా సూర్యాపేట జిల్లాకు సంబంధించి నీళ్లు లేక దాదాపుగా 3,000 ఎకరాలు నీళ్ల కోసం నాటేసిన నాట్లు ఎండిపోతున్నాయి మొర్రో అని మొత్తుకుంటే లేదు మహబూబ్ నగర్ దగ్గర నీళ్ల కోసం ఏంది తాగడానికి నీళ్ళు ఏమన్న పంచాయతీ ఒక్కొక్క చోట ఒక్కొక్క పంచాయతీ పక్కన పెట్టి బీసీ కులాలు ఎస్సీ వర్గీకరణ అంటూ కొత్త నినాదం సరే అందరి డిమాండ్లు నెరవేరాలే కాదంటే లేను అంటే ప్రభుత్వానికి సంబంధించి ఎట్లయిపోయింది అని చెప్పడానికి ఇది ఒక పంచాయతీ అన్నట్టు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన ఈ అసెంబ్లీలో మీరు అందరూ చూసే ఉంటారు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి నేతల మాటలు వినండి ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా ఇట్లా వీణ వాయిస్తాం కదా అన్నట్టుగా ఉంటాయి చూడు ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం ఎస్సీలను 3 గ్రూపులుగా విభజన వర్గీకరణ అమలు చేసి తీరుతామన్న సీఎం సుప్రీం తీర్పును కట్టుబడి ఉంటామనే ప్రకటన 40 ఏళ్ల కల సాకారం అవుతుంది మంత్రి దామోదర చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చారు అసెంబ్లీలో సర్కార్ను నిలదీసిన కేటీఆర్ ఇప్పుడు ఏమంటారు తెలుసా మీరు చాలా సింపుల్గా వినాలి సుప్రీం తీర్పు ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాం 40 ఏళ్ల కళ సాకారం అవుతుందని చెప్పారు ఇది ఇక్కడనే ఉంచుదాం మళ్ళీ చేవెళ్లలో వీళ్ళు ఏం చెప్పిళ్ళు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఉన్నది ఈ చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే అమలు చేస్తామంటే మేమైతే పూర్తి స్థాయిలో అసెంబ్లీ ఆమోదం చేసినాం ఇంకా కేంద్రం ఓకే అంటే ఓకే లేకపోతే లేదు అయిపోయి చేతులు ఇట్లా దులిపేసుకుంటారండి మీరు రాజకీయ నాయకుల రూపాన్ని చూస్తున్నారు ఆ రూపానికి ఉన్న ప్రతిబింబం యొక్క వార్తలను నేను చెప్తున్నా గంతే ఇప్పుడు అసెంబ్లీ ఆమోదం తెలుపగానే ఏదో అయిపోయింది అనేది కాదు కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో అడుగుతున్నారు అది ఎస్సీ వర్గీకరణ అయినా బీసీ నినాదమైనా ఇంకోటైనా ఇక్కడి పోరాట స్ఫూర్తి అనేది చాలా గొప్పది ఈ నేత ఇట్లున్నాడు అసెంబ్లీ సాక్షిగా బట్టి అబద్ధాలు సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు లేవు ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదన్న బట్టి ప్రభుత్వ వెబ్సైట్లో చూపించిన ఎమ్మెల్సీ ప్రకాష్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి బండా ప్రకాష్ మాట్లాడుతూ వెబ్సైట్లో పెట్టినాయి అని కూడా చెప్పింది దాదాపుగా ఏంది వెబ్సైట్లో 70 నుంచి 75 పేజీల రిపోర్ట్ అందుబాటులో ఉంది 70 నుంచి 75 పేజీల రిపోర్ట్ అందుబాటులో ఉంది ఈ 70 నుంచి 75 పేజీల రిపోర్ట్ ఏ నుండి వచ్చింది అంటే ప్రజలందరూ కూడా తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలున్నారా 4 కోట్ల మంది ప్రజలు కూడా కళ్ళని పెద్దవి చేసి చూడురి అసెంబ్లీలో వీళ్ళు ఎంత ఘోరంగా అబద్ధాలు ఆడుకుంటున్నారు అరే క్లాస్ లాగాక పంతులు వచ్చింది సార్ వీడు నన్ను పెన్సిల్తో పొడిచింది సార్ పెన్సిలే లేదు సార్ నా దగ్గర రబ్బరే ఉన్నది సార్ రబ్బర్ కాదు సార్ వీడు నా కంపాక్స్ దొంగతనం లేదు సార్ వీడు నా బ్యాగ్ దొంగతనం లేదు సార్ వీడు అది చేసిండు అరే ఆగుర్రాబాయ్ సీసీ కెమెరా అని చెప్తా అంటే సార్ చేసినాం సార్ తప్పైంది సార్ అన్నట్టే ఉన్నది ఇలా పంచాయతీ అసెంబ్లీలో ప్రజల కోసం వీళ్ళు చేయాల్సింది ఏంది అక్కడికి ఇట్లా అబద్ధాలు ఆడితే ఎట్లా చిన్నపిల్లగాళ్ళ అంటే ఒకటి బెత్తం తీసుకొట్టి మళ్ళీ చెప్పనీకి అరే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులండి వీళ్ళు మాట్లాడుతుంటే ఎంత చిల్లరగా అనిపిస్తుంది తెలుసా అరే భయ్ ఎందుకన్నా ఈ అసెంబ్లీ వింటున్నాం ఏంద్రా అనిపించింది అసెంబ్లీ వినాలంటే తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించి ఓంకార్ అనేట ఆయన ఉండే కామ్రేడ్ ఓంకార్ మాట్లాడుతూ ఉంటే విపక్షం అయినప్పటికీ కూడా అధికార పార్టీ ముఖ్యమంత్రి ఇంకో 25 నిమిషాలు మాట్లాడండి బాగుంది మాట్లాడండి అనే కాడికి వచ్చింది అట్లుండాలి కానీ ఇక మనోళ్ళు మాట్లాడుతా అంటే వారబ్బా అదేంది కార్టూన్ బొమ్మల సినిమా ఉంటుంది చూడు ఇగో నిజం అబద్ధం అనే కాడికి అయిపోయింది ఎంత అసెంబ్లీ ఉన్న విలువలేంది అసెంబ్లీకి సంబంధించి ఎట్లుండే ఇవాళకి వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు చాలా బాధేస్తుంది కదా ఒక తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడి పౌరుడిగా
ప్రజా సమస్యల మీద ఒక అంశాన్ని మనం తీసుకొచ్చినప్పుడు దాని గురించి మాట్లాడాలి. లేకపోతే మేము ప్రిపరేషన్ అయి రాలే అంటారు. ఇక చూడు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారంటూ హరీష్ రావు చురకలు అంటించింది. హరీష్ రావు ఏమన్నాడు, సార్ మేము ప్రిపేర్ అయి రాలే అందుకే వాయిదా. అరే ప్రిపేర్ అయి రాంది ఎందుకు వచ్చిళ్ళు? మా కేసీఆర్ ఒక మాట అంటారు, తెలుసు కదా మీకు, అది ఇట్లా ఇట్లా అంటాడు అన్నట్టు, దానికి వచ్చిర్రా అంటారు. ఇక దాన్ని మళ్ళీ మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు. ఈ పంచాయతీ అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే వీళ్ళు మాట్లాడే చూడురి, అసలు ఇక్కడ మా దగ్గర రిపోర్టే లేదు, అసలు దాని గురించి ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదని పాపం మా బచ్చన్న చెప్తే ప్రకాష్ అన్న లేచే 70 నుంచి 75 పేజీల రిపోర్ట్ ఉన్నది అదే వెబ్సైట్లో అయిపోయా. మరి ఎవరు అబద్ధం ఆడిల్లి, ఎవరు నిజాలు చెప్పిళ్ళు? ఇది ఇంతటితోనే అయిపోయిందా? ఇక ఇక్కడ చూడురి, బీసీలను తక్కువ చేసే కుట్ర, తప్పుల తరకగా కులగణన సర్వే, బీసీ డిక్లరేషన్ హామీ అమలు చేయాలి, బీసీ సంఘాల నేతల డిమాండ్ సర్వే పత్రాలను చింపి నిరసన, బీసీలను కావాలనే తగ్గించారు ఆర్ కృష్ణయ్య. అయిపోయి ఇంకెక్కడిది? ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. మీకు హైలైట్ విషయం ఏంది తెలుసా? ఆనాడు బీసీల గురించి మాట్లాడని గొంతుకలన్నీ ఈరోజు కూకునే పేపర్లు చింపేస్తానని, ఓహో కొడుకో ఇది ఎక్కడ అన్యాయం రో అనిపిస్తుంది మీకు. ఏమి చిత్రాలు చూస్తున్నారు అయ్యో అంటారు చూడు, పాట గది ఇది ఆదుకొస్తుంది. దీనికి నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం అనేది అసాధ్యం. ఇది కాపట రాజకీయం, రజకరణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అట్లా అయిపోయాడు. మాది ముదిరాజు సంఘం, మాది రెడ్డి సంఘం, మాది ముస్లిము, మాది క్రిస్టియానిటీ, మాది మహర్వాడి, దాంతోపాటు మేము యాదవులం, ఇట్లా రకరకాలుగా విభజించి పాలించే కాడికి తీసుకుపోతారు సంస్కృతిని. మీకు అర్థమవుతుందో లేదో? ఇది పూర్తి స్థాయిలో చేయాలి. ఇక స్టేట్మెంట్ చదివి మమ అనిపించారు. ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? జనాభా ప్రకారం బీసీల రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్తారో లేదో చెప్పడం లేదు. ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గింది. శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హైలైట్ ఏంటంటే ప్రభుత్వ యాక్షన్ ఏంటి? యాక్షన్ ఆఫ్ ప్లాన్ అంటే ప్రభుత్వ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుంది, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయాలనుకుంటున్నదో ఒకసారి అర్థం కాని పరిస్థితి. ఇది ఎంత దారుణంగా మారిపోయిందంటే రోజు రోజుకు వీళ్ళు ఏదో ఒక వర్షన్, ఏదోటి డైవర్షన్ అంటే రాజకీయాలు పూర్తి స్థాయిలో కూడా డైవర్షన్ చేసుకుంటూ పోతారా? ఎంత దారుణంగా మారిపోయిందండి. ఒకరు బీసీ నినాదం కోసం సభ, ఇంకొకరు కరపత్రాలను చింపే కార్యక్రమం, ఇంకొకరు ఇది వెబ్సైట్లో లేదు దాన్ని చూపెట్టడం, ఇంకొకరు స్టేట్మెంట్కు సంబంధించి అవాస్తవం అని చెప్పడం. ఇక్కడ ఉన్న 10 నాలుకలే 10 రకాలు చెప్పినాయి పేపర్లో, మరి రాసింది ఎవరు? ఇది ఇట్లుంటే నిన్న సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ మాయమైపోయింది. వెబ్సైట్ నుంచి డిలీట్ చేసిన ప్రభుత్వం రిపోర్ట్ను డిలీట్ చేయడంపై కేటీఆర్ సెటైర్లు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కేటీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికే MCRHRD వెబ్సైట్ నుండి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేసేసారు. వెల్డన్ తెలంగాణ CEO అంటూ వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటూ ప్రభుత్వం మీద సెటైర్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. దాని మీద కేటీఆర్ అసహనం వ్యక్తం చేసిండు. ఇగో డిలీట్ కనబడుతుందా? కంట్రోల్ ఆల్ డిలీట్ కనబడుతుంది కదా. అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెబ్సైట్ నుండి తొలగించేసారు. ఎందుకు తొలగించేసిళ్ళు, ఎందుకు తొలగించాల్సి వచ్చింది, రీజన్స్ కూడా చెప్పలే. ప్రభుత్వం అబాస్పాలైపోయింది. ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగిందో ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగి